ఏదైతే మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీకి సంబంధించి కూల్చివేతలు జరుగుతా ఉన్నాయో, దానికి సంబంధించిన వర్కర్లు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? సయ్యద్ సిరాజ్ నా పేరు. ఏం చేస్తున్నారు? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ని. కూల్చివేతలు చేస్తా ఉన్నారు. మీ సామానం కొంత అందులో ఉందంటూ ఆవేదన వ్యక్తం సామాన్ ఉంది, ఇంకోటిది మెటీరియల్ లక్ష రూపాయల మెటీరియల్స్ ఉన్నాయి, అంతా లోపల తీయడానికి ఇస్తలేదు. ఇంకోటి ఏంటంటే మాకు నోటీస్ కూడా ఇవ్వలే, పుల్చ కొడతారని నోటీస్ కూడా ఇవ్వలే మాకి. నిన్న వచ్చినారు, సార్ వచ్చినారు, వచ్చి మాట్లాడినారు. సరేను ఏం చెప్పలే, ఈరోజు పుల్చ కొడతారని ఏం చెప్పలే మాకి. సడన్గా ఈరోజు వచ్చి మిషన్ పెట్టేసిరు, అంతా పెట్టేసిరు. మా అందరు లేబర్స్ కూర్చున్నారు, వర్కర్స్ అందరు పని ఆగిపోయింది. ఏమైనా మనకి నోటీస్ కూడా ఇవ్వాలి కదా, మాకు పర్మిషన్ లెటర్ కూడా ఉంది చూడండి నవంబర్దే. మాకు ఏం నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు చూడండి. ఇవ్వకుండా ఎందుకు కూలుస్తున్నారు? అడిగారా మీరు? అడిగితే బయటికి పంపించేస్తున్నారు, లోపల రానిస్తలే ఎవరు అని బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఇది చూడండి, ఇది మా అక్కడ ఉన్నది, పర్మిషన్ ఉన్నది మా అక్కడ, కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఉంది, పర్మిషన్ ఉంది మా అక్కడ. పర్మిషన్ లేదు, 2 సార్లు కోర్టు నుంచి ఆదేశాలు పంపించారు. అక్కడ అబ్జెక్షన్ ఏముందంటే ఎంకలాన్తో అబ్జెక్షన్ ఉంది. ఈ ఫేసింగ్ ఉంది కదా, సగం ఫేసింగ్ మాకి ఏమో అబ్జెక్షన్ ఉన్నది. అయితే 2-3 సార్లు వాళ్ళతోని వచ్చినారు పోయినారు ఆఫీసర్స్. ఇప్పటివరకు అయితే ఏం చెప్పలే, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మిషన్ పెట్టేసినారు. అడిగితే మాతోని ఏం మాట్లాడకండి, మా సార్ వాళ్ళతోని మాట్లాడని అంటున్నారు, ఆఫీసర్స్ అంటున్నారు. మీరు ముందు బయటికి వెళ్ళిపోరు అని చెప్పేస్తున్నారు. దగ్గర మా ఎలక్ట్రికల్ సామానే 1,00,000 రూపాయల సామాన్ ఉంది, ప్లంబింగ్ సామాన్ ఉన్నది దగ్గర 3-4 లక్షల సామాన్ ఉంది. ఇది బయట గ్లాస్ వాళ్ళది 4 లక్షల సామాన్ ఉన్నది. మెటీరియల్ అంతా ఉన్నది లోపల, బయటికి తీయడానికి కూడా అవకాశం లేదు. మాకి పోనిస్తలేరు, మాకి టైం కూడా ఇవ్వలేదు. అసలు ఇవాళ కూల్స్తారు వచ్చినారు కానీ కూల్స్తారని చెప్పలే, మాకి కూల్స్తారని చెప్పలే అండి, సడన్ చెప్పలేరు. ఏంటంటే మీకు ఆర్డర్ వస్తుంది అప్పుడు చెప్తామన్నారు. ఆర్డర్ వస్తుంది, మాకు నోటీస్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు ఏం మాకు నోటీస్ చూపేయాలి, మా హ్యాండ్లో కూడా ఏమి ఇవ్వలే. ముందు చెప్తే సామాన్ అంతా తీసుకునేవారు, చెప్పలే. చెప్తే మేము సామాన్ అంతా తీసేటోళ్ళే. మీ సైడ్ వల్ల దగ్గర 120 మంది పనిచేసి వాళ్ళ కడుపు నింటుండే, ఇది సైడ్ వల్ల వాళ్ళ కడుపు మీద కొట్టినట్టుగానే అయిపోయింది కదా సార్. 120 మంది శ్రామికుల పని ఇప్పుడే ఆగింది పని. ఇప్పుడు వరకు జరిగింది 120 మంది పనిచేసేటుండే, అందరు కలిసి మేస్త్రి వాళ్ళు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అందరు కలిసి చేసేటోళ్ళు. అందరు పని ఆగిపోయింది ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే హైడ్రాలో అంటున్నారు. హైడ్రా అంటే దేనికి అండి చెప్పండి? మాకు అలా పర్మిషన్ ఉంది. హైడ్రా అంటే వాటర్ ఏమైనా నాలా ఏం లేదు కదా, పలగొడితే ఇంతకు ముందే పలగొట్టాలి, స్టార్టింగ్ కన్స్ట్రక్షన్లోనే పుల్చగొట్టాలి కదా. ఇప్పుడు వరకు ఏం చేయలేండి. ఇప్పుడు వచ్చి అంతా రెడీ అయిపోయింది, మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు. కొద్దిగా 30-30% పని బ్యాలెన్స్ ఉంది, మిగతా అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మిషన్ పెడితే ఎలా ఉంటుంది? ఎంత నష్టం వస్తుంది మీకు? పనిచేసే వర్కర్లకు కావచ్చు, మీ అందరికీ లాసే అండి, అందరికీ. మా సార్కి కూడా లాసే. ఇంత లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టినారు, మా సార్కి కూడా లాస్ ఉన్నది, వర్కర్స్కి కూడా లాస్ ఉన్నది. ఎవిడెన్స్ లేదని చెప్తా ఉంది గవర్నమెంట్, అక్రమంగా నిర్మించారు అంటుంది హైడ్రా కూడా. సో దీనికి పేపర్స్ లేవంటుంది. అది పేపర్స్ లేవంటే మాకు సార్కి తెలుసు అండి, మేము పనిచేసేటోళ్ళు. మాకు తెలిసినంత వరకు నోటీస్ ఇస్తే నోటీస్ ఇవ్వాలి కదా అండి. ఏమైనా కొడితే పేపర్స్ లేదంటే స్టార్టింగ్ నుంచి అడగాలి కదా అండి. స్టార్టింగ్ నుంచి ఏం అడగలేరు, ఏం లేరు. ఇప్పుడు సడన్గా వచ్చి పుల్చబడతానంటే అందరికీ ఇబ్బందే కదా. మీ పేరు ఏం పేరు బాబాయ్? సుబ్బారావు. మీరేం చేస్తారు? మేస్త్రి పని చేస్తారు. చెప్పండి, ఏంది మీ ఇబ్బంది? ఇబ్బంది ఏముందండి, ఇప్పుడు కావాలని చేయటం తప్పితే ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది మొదలుపెట్టి. 1.5 సంవత్సరం అప్పుడు పుట్టింగ్లు వేసేటప్పుడు ఎక్కడికి పోయిందండి? పుట్టింగ్లు వేసేటప్పుడు ఎక్కడికి పోయారు? లేదు, స్లాబ్లు వేసారు, 1 వేసారు, 2 వేసారు, 3 వేసారు, 4 వేసారు, 5 వేసారు. 5 వేసిన దాకా ఎక్కడికి పోయారు? 5 సంవత్సరాలు, ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ఇంతవరకు అయింది. నిన్న కూడా వర్క్ చేసాం. నిన్న సార్ వాళ్ళు వచ్చారు, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఒక గంట ఆపమన్నారు, ఆపాం మేము. నిన్న కూడా వర్క్ జరిగింది, ఒక గంట ఆపమన్నారు, ఆపాం. ఆపిన తర్వాత సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు అబ్బాయి మీ సామాన్ ఏమైనా ఉంటే మీరు తీసుకెళ్ళండి,
ఇది కూలగొడుతున్నాం, మీరు ఎవరు ఇక్కడ ఉండొద్దు, రేపు ఉదయం నుంచి ఎవరు రావద్దు, మేమేమన్నా పట్టుకెళ్ళమని చెప్పాలి. ఏం చెప్పలా, సైలెంట్గా వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సరే వెళ్ళిపోయారని మేము మళ్ళీ నిన్న సాయంత్రం పని చేసుకున్నాము, వెళ్ళిపోయాం. ఈరోజు ఉదయం వచ్చాం. ఇప్పుడు మా టాపీ సామాను, మేము పనిచేసే సామాను అన్నీ లోపల ఉన్నాయి. మాకు రోజుకి 1000 రూపాయలు కూలి, నా కాడ 10 మంది జీతగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సమాధానం లేకుండా ఏమి లేకుండా పంపించేశారు. ఇప్పుడు జీతగాళ్ళకి నేను ఏం డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు కూలగొడుతున్నారంటే మా సార్ తోటి నేను మాట్లాడుకుంటా కదా, సార్ ఇట్లా వచ్చిందంట కూలగొడుతున్నారంట, మరి ఏం సార్ మా పరిస్థితి, మేము ఇంతవరకు చేసాము, మా పరిస్థితి అని సార్ వాళ్ళతో కూడా మాట్లాడుకోండి. కనీసం నోటీస్ అన్ని ఇచ్చి ఉంటే సార్ వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. సార్ వాళ్ళు మంచోళ్ళు. 1.5 సంవత్సరం చూస్తున్నాం కదా, సార్ వాళ్ళు మమ్మల్ని చిన్న పిల్లల్లాగా బాగా పలకరిస్తారు, మంచిగా చూసుకుంటారు. ఏ రోజు కూడా డబ్బులకు ఇబ్బంది పెట్టడు. ఏం కావాలన్నా కానీ బాగలేదు సార్ కొంచెం అన్నా కానీ హాస్పిటల్ చూపించుకోకూడదని చాలా మంచిగా మళ్ళీ ఇస్తారు. ఇట్లాంటి సార్ నేను ఎప్పుడు చూడాల ఎక్కడ. నాకు ఇప్పుడు అక్రమంగా నిర్మించాడంట కదా? లేదు, అవి ఉన్నట్టు చూపిమనండి. ఇప్పుడు ఉన్నాయి కదా, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. చూపించమనండి, కూర్చొని మాట్లాడుకోవాలి కదా. నువ్వు అక్రమంగా కట్టినప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు నోటీస్ ఇవ్వకుండా పాల్పడతావు. ఇప్పుడు నేనున్నాను, ఒక ప్రభుత్వ భూమిలో ఒక ఇల్లు ఉంటా కాపురం ఉన్నప్పుడు కోర్టు నోటీస్ ఇవ్వదా? నువ్వు అక్రమం కట్టుకున్న అబ్బాయి నువ్వు ఖాళీ చేయాలని నోటీస్ ఇవ్వదా? మరి నోటీస్ సార్, నోటీస్ ఎవరికి ఇచ్చారు? ఇవ్వాలా? నోటీస్ ఇచ్చుంటే మా సార్ మా పని ఆపేవాడు కదా, కన్స్ట్రక్షన్ నడపడు కదా. నిన్న కూడా నేను చేసామని మేస్త్రి నేను చేసామని చెప్తున్నా కదా. నిన్న వచ్చారు. హైడ్రా ఏం సార్ ఇక్కడ ఏమన్నా చెరువులు ఉన్నాయా? మరి హైడ్రా అంటే ఈ ఒక్క బిల్డింగ్ అడ్డం వచ్చిందా? ఈ ఒక్కటే వచ్చిందా? మరి ఇదన్నీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ శివరం ఉంది, ఆ శివరం నుంచి కంప్లీట్ చేసుకుంటారా? లేదు ఈ శివరం నుంచి కంప్లీట్ చేసుకుంటారా? అంటే మధ్యలో వచ్చింది, అటు ఇటు మధ్యలోనే అడ్డం వచ్చిందా నీకు? మీరు ఆలోచించండి సార్, మధ్యలోనే అడ్డం వచ్చిందా? అయ్యప్ప సొసైటీకి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చి నువ్వు కోర్టుకు పోవాలి కదా. కోర్టు నుంచి కాగితాలు ఇవ్వాలి కదా, నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా. కోర్టు నుంచి నోటీసులు ఇవ్వాలా? నోటీసులు ఇచ్చి టైం ఇవ్వాలి కదా. 15 రోజులు నువ్వు ఖాళీ చేయి, లేదా నెలలో ఖాళీ చేయి, ఈ భూమికి నీకు సంబంధం లేదు అని నోటీసులు ఇవ్వాలి కదా సార్. నిన్న కూడా వర్క్ చేసాం. నిన్న వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు ఎవరెవరు వచ్చారు మాకు తెలియదు. సరే మీరు పని చేయొద్దు, మీ సామాన్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, రేపు పూలు కొడుతున్నామని ఒక మాటని మాకు చెప్పారా? లేదు, సూపర్వైజర్ చెప్పినా సూపర్వైజర్ మాకు చెప్పేవాడు కదా. మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మేము పని చేసుకుంటానే ఉన్నాం. ఈరోజు ఉదయం 8 గంటలకు వచ్చాము. వచ్చేసి సరే సామాన్ తీసుకుంటామని చెప్పాము. సామాన్ తీసుకోవడానికి కూడా లోపల పంపించలేదు. ఇప్పుడు మేము సార్ వాళ్ళని అడగడానికి సార్ వాళ్ళేం కాంటాక్ట్లో లేరు. సార్ వాళ్ళు మంచి వాళ్ళు, ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ మాకు వాళ్ళు ఫోన్లు చేసి మమ్మల్ని ఏం అన్యాయం చేయరు. ఎందుకంటే సంవత్సరం నుండి చూస్తున్నాము మేము. వాళ్ళు నష్టపోయినా కానీ మమ్మల్ని అయితే నష్టపించరు, అంత మంచి వాళ్ళు. మీకు ఇలా కూలుస్తారని ఎలాంటి సమాచారం లేదు? ఏ సమాచారం లేదు, సమాచారం సరే ఇప్పుడు వచ్చారు. కనీసం మా టాపీ సామాన్ ఉన్నాయి కదా సార్, లోపడే ఉన్నాయి, అవి తీసుకొచ్చుకోవడానికన్నా మాకు అనుమతి ఇవ్వాలి కదా. సామాన్ అందులో ఉన్నాయని అడిగాం. అడిగితే మమ్మల్ని లోపలికి ఎంటర్ కానియట్లేదు. మాకు 1000 రూపాయలు కూలి. ఒక నిమిషం వచ్చారు, నిన్న 12 గంటలకు వచ్చారు. వచ్చి మేము రేపు కూల్చివేత వేస్తున్నాము, మీరు ఎవరు వర్కర్స్ పనికి రావద్దు, మీ సామాన్లు తీసుకొని వెళ్ళిపోండి అని ఒక మాట దయచేసి చెప్పాలి కదా మాకు. ఇట్లా కూల్చివేత వేస్తాం, నోటీస్ వచ్చిందని అన్న చెప్పాలి కదా. నోటీసు రాలేదు, ఏం రాలేదు, ఒక 4 రోజుల టైం అని ఇవ్వాలి కదా. ఇలా ఉదయం వచ్చేసి నువ్వు వచ్చారు, అర్ధగంట వచ్చారు, దాంట్లోకి వచ్చారు, ఈ ప్లాట్లోకి వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు, ఖతం అయిపోయింది. కనీసం 4 రోజులు టైం ఇస్తే మా వర్కర్స్ కన్నా చెప్పుకుంటారని చెప్పుకోవాలి, చేసుకోవాలి. మా పేమెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మా సామాన్లు ఉంటాయి, మాది పుట్ట తిప్పలు ఇవ్వాలి. వస్తేనే మాత్రం రేపు గడుస్తుంది మాకు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయమంటారు? మా 60-70 మంది 70-80 మంది కొట్టారు, కావాలనే మా కడుపుల మీద కొట్టారు. కావాలని ఎవరు కొట్టారు? కొట్టిన వాళ్ళకే తెలియదు. భగవంతుడు వదిలిపెట్టడు. ఎవరు కొట్టారో వాళ్ళని మాత్రం భగవంతుడు వదిలిపెట్టడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చిండు, అక్రమ భూములను కాపాడతాం, ప్రభుత్వ భూములను కాపాడతాం అని చెప్పి తీసుకొచ్చిండు. నిజంగానే మీరు అక్రమంగా తీసుకోలేదు, మరి అక్రమంగా మేము పాల్పడలేదు అంటున్నారు. మరి ఇక్కడ హైడ్రా తప్పు చేస్తుందా, మీ ఓనర్ తప్పు చేస్తుందా? ఒక్క నిమిషం ఒక్క మాట సమాధానం చెప్పండి, మీరే చెప్పండి. ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. వెనకున్నది, ఈ ముందు ఉన్నది, పక్కన ఉన్నది, ఆ పక్కన ఉన్నది. మీరే చెప్పండి దానికి. నేను మిమ్మల్ని, మీరు క్వశ్చన్ వేసారు నన్ను, నేను కూడా అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఒక్కటే వచ్చిందా నీకు? ఒక 200 ఫీట్లు పొడుగు, ఒక 100 ఫీట్లు ఎలాడ వేసుకోండి, అదే వచ్చిందండి గవర్నమెంట్ ల్యాండ్. ఇంక పక్కది, ఆ పక్కది, ఈ పక్కది ఏం లేదా? అంటే ఇటు రోడ్డు, ఇటు స్థలం, అటు స్థలం అన్నీ ఉన్నాయి. ఈ కొంచెం గవర్నమెంట్ వచ్చిందా? మొత్తం తీసుకో. నువ్వు తీసుకుంటే ఒక పక్క నుంచి నీది ఏదేది ఉందో మొత్తం తీసుకో. కాదని ఎవరు అనరు. చట్టానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే, దానికి ఎవరు కాదనరు. కానీ ఒక్కటే అడ్డం వచ్చిందా? అదే నేను అడుగుతున్నా.
ఈ పక్కన కనీసం అంటే ఒక 50 ఎకరాలు ఉంది, అక్కడ వరకు హైటెక్ వరకు ఉంది, హైటెక్ వరకు 10 గేట్లు పెట్టుకోవచ్చు. 15 ఎకరాలు ఉంది, పోనీ 15 ఎకరాలు 20 ఎకరాలు, ఆ వెనక పక్క గేటు పెట్టుకోవచ్చు, ఇక్కడ ముందర పక్క గేటు పెట్టుకో. ఇగో ఇక్కడ వరకు కూడా మొత్తం ఆ స్థలం ఇక్కడ వరకు కూడా ఉంది. మరి ఇవి లేనిది మరి అది ఎందుకు వచ్చిందండి? హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోమను. ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఎట్లా? లేదు, స్టార్టింగ్ చేసినప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా, స్టార్టింగ్ అప్పుడు చెప్పాలి కదా ఇది మాదే, లేకపోతే మా పట్టా ఉంది, మాదని చూపించాలి, కోర్టుకి వెళ్ళాలి, మాట్లాడాలి, పర్మిషన్ తీసుకోవాలి. మాది కాదంటే అప్పుడు మాట్లాడుకొని చేసుకోవాలి. ఇది కావాలని జరుగుతుంది. కరెక్ట్గా నోటీసులు ఇచ్చుంటే మా సార్ చాలా మంచోడు, నోటీసులు ఇచ్చుంటే పండి మేస్త్రి ఇదిగో మీకు రావాల్సింది ఎంత పేమెంట్, ఆ పేమెంట్ తీసుకోండి, మీరు వెళ్ళిపోండి, తర్వాత ఏదైనా తేలినప్పుడు మళ్ళీ కబురు పెడతాను, అప్పుడు వచ్చి పని చేసుకోమంటాడు. అంత మంచోడు మా సారు, అంత మంచోడు. ఎటు చూసిన నష్టం మీకే బలయ్యేది మీరేనా? వర్కర్లు బలే, మా సార్ కూడా బలే కదా. ఇప్పుడు సార్ ఎంత డబ్బులు పెట్టాడు, సార్ కూడా బలే కదా. ఆయన కూడా ఇప్పుడు పెద్ద సాహుకారి కాదు కదా, ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా లోన్, ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టాలంటే ఏమన్నా లోన్లు ఇస్తేనే, ఎవరన్నా ప్లాట్లు ఇప్పుడు మన సేల్ ఉంటేనే వాళ్ళు ఇస్తేనే దాన్ని డెవలపింగ్ చేస్తాడు, లేకపోతే చేయలేడు కదా. ఎవరమైనా అంతే. ఇప్పుడు ఆయన మీద కోల్గొట్టి నిర్ణయించుకున్నారు, ఓకే సరే, కనీసం పని చేసుకునే వాళ్ళం. నాకు 1000 రూపాయలు సార్ రోజుకి, 2 పిల్లలు, భార్య, రెంట్ కట్టుకోవాలి, నేను చేసుకోవాలా. ఇప్పుడు పని చేసుకుంటేనే నాకు కూలి, లేకపోతే లేదు. ఇప్పుడు మళ్ళీ నేను సామాను కొనుక్కోవాలంటే నాకు 4-5 వేల రూపాయలు కావాలా. మరి ఎన్ని రోజులు నేను మిగిలించుకొని మళ్ళీ ఆ సామాను నేను కొనుక్కోవాలా? ఎవరు ఇస్తారు నాకు ఆ సామాను? గవర్నమెంట్ ఇచ్చిద్దా? గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిద్దా మాకు సామాను? మరి ఈయనప్పుడు మరి మమ్మల్ని లోపల పోయి సామాన్ తెచ్చుకుంటాం కదా, మా కష్టమే కదా మేము అడుగుతుంది. మేము ఎవరు ఊరకేమి రూపాయి కూడా అవసరం లేదు, మాకు రెక్కలు ఉన్నాయి, కష్టపడుతున్నాం. మా కష్టం, మా సామాను మేము తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇరా. రోజు వరకు చేసేవాళ్ళం కదా, లేదు ఒక 10 రోజుల ముందర వచ్చిండ్రు, నోటీస్ ఇచ్చిపోయినరు, ఇట సంగతి ఇట్లా అని చెప్తే కూడా మేము ఒక 4-5 రోజుల ముందర పని చేసుకుంటే, మేము మా సాయం తీసుకెళ్తుంటే, మా పేమెంట్ ఎంత మేము వసూలు చేసుకుంటుంటే. ఇప్పుడు మా వాళ్ళకి ఇప్పుడు పేమెంట్ మేము వేస్తున్నాం, ఇప్పుడు మా లేబర్కి పేమెంట్ ఇవ్వకపోతే మా వాళ్ళు ఊకుంటారా? మా వద్ద వచ్చి బిల్డింగ్ కాడ వచ్చి ధర్నా చేస్తారు వాళ్ళు. ఇలా సండే కాబట్టి ఎవరు రాలేదు, తెలియదు కూడా ఎవరికి, అసలు తెలియదు కూడా. నిన్న ఏదో జరిగింది, అయిపోయింది, చూసిండు పోయిండు అనుకున్నాం. నిన్న కలెక్టర్ వచ్చిండు, చూసిండు పోయిండు అని అయిపోయింది. అది ఆడి వరకు అనుకున్నాం, బంద్ అయిపోయింది అనుకున్నాం. ఉదయం కూడా వచ్చి పని చేసుకుంటున్నాం మేము, 8 గంటలకు 7 గంటలకు వచ్చే మేము పని చేసుకుంటున్నాము. ఆల్రెడీ సడన్గా వచ్చారు, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు సామాన్ గీమని మొత్తం ఫస్ట్ మీరు బయటికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండనే కూడదు అంటే మా సామాన్ ఏం చేయాలి, మేము వర్కర్స్ ఏం చేయాలా, ఏం చేస్తాం మేము, ఏం చేసి ఎక్కడ పోవాలి, మేము ఎట్లా వెళ్తాం మేము బయటికి? అసలు లోపలికే రానివ్వట్లేదు. మీరు వెళ్ళిపోండి, ఫస్ట్ మీ సామాన్ తీసి మేము పెడతాం బయట అంటే ఏం సామాన్ తీసి మీరు పెడతారు? తర్వాత మా సామాన్ ఏముందని మీకు తెలుసు. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, మేము మాలాగటోళ్ళు దాంట్లో 80 మంది 90 మంది వర్కర్స్ ఉన్నారు దాంట్లో. వాళ్ళల్లో ఏం చేయాలి? కొంతమంది అయ్యప్ప సాములు వేసుకొని అయ్యప్ప మాల పోయినరు, కొంతమంది దాన్ని చేసే సాములు. ఇప్పుడు అయ్యప్ప మాల టైం కదా, శబరి పోయినరు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వచ్చినాక సామాన్ అడుగుతారు, చేస్తారు. ఆ వర్కర్స్ ఏం చేయాలి? సడన్గా చెప్పడం, నేను రావడం, ఒక అర్ధ గంట మాట్లాడడము, అర్ధ గంటల మొత్తం వెళ్ళిపోవడము, సాయంత్రం చెప్పిన పోవాలి. సూపర్వైజర్ని బలవంతంగా లాక్కపోయారు, అతను సెల్లు బీక్కపోయారు, ఫోన్ చేస్తుంటే సెల్లు బీక్కపోయారు. ఇప్పుడు ఆ సూపర్వైజర్ ఎక్కడ ఉన్నాడు కూడా మాకు తెలియదు. మరి ఎక్కడ తీసుకెళ్లారో వ్యాన్లు ఎక్కించుకొనేసి బలవంతంగా పోయారు. సరే మేమన్నా పోయి మాట్లాడదామంటే మమ్మల్ని అసలు తోసేస్తున్నారు, మా మాట అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఓవరాల్గా అంటే ఇది కావాలని చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు ద్వారా వచ్చే పని అయితే ముందుగా చెప్తారు, నోటీసులు ఇస్తే మా సార్ చాలా మంచోడు. నోటీసులు వచ్చిన మేస్త్రి మీరు కొన్ని రోజులు ఆపండి పని, మీ పేమెంట్ చూసుకోపోండి, తర్వాత రాపండి అని సమాధానం చెప్పి అంత మంచోడు మా సారు. ఇది కేవలం అప్పటికప్పుడే కావాలని అప్పటికప్పుడే రావడం, అప్పటికప్పుడే చేయటం. ఇప్పుడు 1.5 సంవత్సరం కట్టబట్టి 1.5 సంవత్సరం నుంచి నీకు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చింది. పరిస్థితి చూడండి, ఒకసారి బిల్డింగ్ చూడండి, మొత్తం అయిపోయింది. ఆ పట్లు ఇప్పేసామంటే గట్టి ఇంకా 10 రోజుల్లో అయిపోతుంది, మొత్తం పెయింట్ గింట్ అంతా అయిపోయింది. 10 రోజుల్లో అంతే ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు గుర్తొచ్చిందా? పరిస్థితి అదే. మా సార్ మంచోడు అంటూ కూడా అందులో వర్క్ చేసే మేస్త్రీలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కావాల్సుకొని కుట్రతో చేస్తూ ఉన్నారు, మాకు ఎలాంటి నోటీసు రాలేదు, నోటీసులు రాకుండా నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చివేస్తారు,
ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి వచ్చాము, మాకు ఎలాంటి సమాచారం లేదు, నిన్న వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే తప్ప కూల్చివేతలు ఉంటాయి అని ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దాంతోపాటు దాంట్లో మా సామాన్ కూడా ఉంది, లక్షలు కోట్లు విలువ చేసేటటువంటి ఎలక్ట్రిక్ సామాన్ అయితేనేది, లేకపోతే సిమెంటు ఇలాంటికి సంబంధించినటువంటి సామాన్లు చాలా ఉంది అందులో, అది కూడా ఆ కూల్చివేతల్లో పోతా ఉన్నటువంటి పరిస్థితి, చాలా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. మాలాంటి పేదలను మేము రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మేము వర్క్ చేసుకునేటటువంటి శ్రామికులను మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. ముందుగా చెప్పుంటే మా సామానైనా మేము అందులో నుంచి తీసుకునే వాళ్ళము, మాకు చెప్పకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తారని చెప్పి కూడా అందులో వర్క్ చేసేటటువంటి శ్రామికులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ కీలకంగా చూస్తే అసలు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు, కావాలనే కూల్స్తూ ఉన్నారు. దీని వెనుక ఎవరో ఉన్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.